విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్తే కార్తిక్ భయ్యా. హాయ్. కంగ్రాట్స్, ఫస్ట్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. గెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ఈ సక్సెస్ అయింది, సినిమా మనం కొట్టేసాము అనే ఒక ఫస్ట్ వర్డ్ ఎక్కడి నుంచి విన్నారు అసలు? మా ప్రొడ్యూసర్స్ నుంచి అన్న, విశ్వ గారి నుంచి. అయిపోయింది, అది స్మాష్ ఇట్ అన్నారు ఆయన. సో అదే ఫస్ట్ కాల్. ఓకే. శ్రీరాముల్లో షో వేశారు. ఓకే. అక్కడ అర్థమైపోయింది. ఈ వాజ్ వెరీ హ్యాపీ. అంటే మచ్ నీడెడ్. సో విశ్వ గారికి మచ్ నీడెడ్, నాకు వెరీ మచ్ నీడెడ్, టీం అందరికీ కూడా వెరీ మచ్ నీడెడ్. సో అంటే ఇప్పటి వరకు పీపుల్స్ మీడియాలో ఎన్ని సినిమాలు ఉన్నా, ఎన్ని సినిమాలు హిట్లు వచ్చినా, ఈ మిరాయ్ అనేది అన్నిటితో పోల్చుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మిగతాది కార్తికేయ టు వేరే వాళ్ళతో కొలాబరేషన్ చేసింది, కానీ ఓన్గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ రకంగా చెప్పాలంటే విశ్వప్రసాద్ గారు 2 కాలంలో ఎత్తి గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. సో అంటే ఈ సినిమా రిలీజ్కి ముందు ఎలా ఉండేదన్నా? అంటే ఇది కంప్లీట్, అంటే అందరూ చెప్పేదే కంప్లీట్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గివింగ్ ఫుల్ టైమ్ టు ఎ ఫిల్మ్. ఒక గ్రూప్ మొత్తం వాళ్ళ టైం అంతా దీని మీద పెట్టి కంప్లీట్ ప్యాషన్తో. అండ్ ఎక్కడెక్కడికో వెళ్ళలేదు, అంతా మన దగ్గరే, అంతా మన 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 చుట్టుపక్కల ఉన్న పీపుల్తోనే చేసుకున్న సినిమా ఇది. సో ఒక చిన్న పర్సనల్ ఫీలింగ్ అయితే ఉండేది అందరికీ. సినిమా చేస్తున్నప్పుడు ఉండేది, అది ట్రైలర్ రూపంలో వచ్చినప్పుడు ఉండేది, రిలీజ్ అయ్యాక కూడా అది ట్రాన్స్లేట్ అయింది, అది ఎఫర్ట్ రూపంలో ఏదో రూపంలోనో. అంటే ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తారు సక్సెస్ కోసం, ఇలాంటి కమర్షియల్ సక్సెస్ కోసం. యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా కానీ, డైరెక్టర్గా కానీ మీకు ఫస్ట్ సినిమా కానీ, ఈగల్ సినిమాకి కానీ అప్లాజ్ వచ్చింది. బట్ మీరు అనుకున్న కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో వచ్చింది. వినగానే ఏమనిపించింది? అంటే ఏమన్నా ఎమోషనల్ అయ్యారా? ఏం లేదండి యాక్చువల్లీ. అంటే నేను మేబీ 12 yearsగా సినిమాల్లోనే ఉన్నాను కదండి. సో ఐఎమ్ ఓకే, సెటిల్డ్గా ఉన్నారు. ఐఎమ్ సెటిల్డ్గానే ఉన్నాను. నాకేమి వెరీ హ్యాపీ, రిలీవ్డ్ అని చెప్పొచ్చండి. ఇది మచ్ నీడెడ్. ఆప్షన్ అయితే లేదు, ఫెయిల్యూర్ అనే ఆప్షన్ లేదు. ఓకే. సో అది దాటేసామనే హ్యాపీనెస్ ఉంది తప్ప ఇంకా దీని మీద ఏం చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఆగిపోయాను నేను. అంటే ఈ సక్సెస్ అనేది రావటానికి మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు? ఇంత పెద్ద సక్సెస్ అంటే మీ హార్డ్ వర్కా, కథనా, కంటెంటా, ఏంటి అసలు? మీరు చెప్పేది ఏంటి అసలు ఈ సక్సెస్కు ప్రధాన కారణం? అంటే మీరు ఇది ఏంటి? ఖచ్చితంగా కథలో ఉన్న ఎలిమెంట్సే. అవి కనెక్ట్ అయితేనే ఈ పైన ఉండే ఇవన్నీ, ఇదంతా పైన ఆర్నమెంట్స్ లాగా ఇవి. సో ఎక్కడో కథనంలో మన రూట్స్, మన ఇతిహాసాలు, మన మైథాలజీలు అన్నీ లింక్ చేసి చేసుకుంటూ వచ్చాం. అంటే చందమామ కథలాగా, మనకు తెలిసిన కథలాగా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు చూసేలాగా అవన్నీ చేసుకుంటూ వచ్చాం కదండి. అది మేజర్ థింగ్. రెండోది ఏంటంటే సినిమా తీసిన ప్రాసెస్ ఏంటంటే ఉన్న ఒక రిసోర్స్, తక్కువ ఉన్న బడ్జెట్స్లో హెవీ స్కిల్తో చేసిన ప్రాజెక్ట్ ఇది. అంటే చాలామంది స్కిల్. సో వాళ్ళందరి స్కిల్స్, వాళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ వల్ల కొంచెం నేను బాగా కనిపిస్తున్నాను. బట్ ఇదంతా ఈ మొత్తం టీమ్ కాంట్రిబ్యూషన్. ఈ సినిమా మాత్రం రిలాక్స్ అయినట్టేనా ఇప్పుడు? అయిపోయింది, వెరీ రిలీవ్డ్. ఓకే. నిద్రపోయారా? నెలలో 2 నెలల నుంచి నిద్ర లేకుండా వచ్చి. అవునవును. ఇప్పుడు లాస్ట్ 3-4 daysగా పర్లేదండి కొంచెం. ఇప్పుడు ఏంటంటే ఫోన్ కాల్, ఈ హ్యాపీ మెసేజ్ల వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది తప్ప, బట్ అది లేకపోయినా కూడా నిద్ర పట్టదేమో అండి ఇప్పుడు. అంటే ఇంతకుముందు పని ఒత్తిడి వల్ల నిద్ర పట్టలేదు, ఇప్పుడు ఆనందంతో నిద్ర పట్టదేమో. అంతే, కరెక్ట్ అండి. ఓకే. అంటే అసలు ఈ సినిమా విషయంలో మీరు అనుకున్న బిగ్గెస్ట్ ప్రెజర్ ఏంటి అసలు? ప్రెషర్ ఎవ్రీ సీక్వెన్స్లో ఏదో ఒక కొత్త మ్యాజిక్, ఒక కొత్త ఎలిమెంట్, ఒక ఇతిహాస ఎలిమెంట్, ఒక తెలియని మ్యాజిక్ పెట్టుకుంటూ వచ్చాము. వాటిని ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేయగలమా స్క్రీన్ మీద అనే ఒక భయం ఉండేది, రైటింగ్ నుంచి స్క్రీన్ మీదకి. అండ్ ఇంకొకటి అది ఏంటంటే మామూలుగా ఒక సీన్ రాసుకున్న తర్వాత, తీసేసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఈ సినిమాకి ఏంటంటే తీసినా కూడా మళ్ళీ దాని మీద ఎఫెక్ట్స్ అయ్యో, విజువల్ ఎఫెక్ట్స్ అయ్యో అన్నీ వచ్చేంత వరకు మనకు అది ఇంపాక్ట్ఫుల్గా ఉందా లేదో తెలియదు. సో అది ఆల్మోస్ట్ 3 ఏళ్ళు ఆ యాంగ్జైటీ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. వస్తుందా మనం అనుకుంది,
వచ్చేస్తుందా అని. సో ఇది చాలా భయం భక్తితో చేసిన సినిమా ఇది, సింపుల్గా చెప్పాలంటే. సో సో ఎవ్రీ బ్లాక్, మీరు ఏదైతే కాంప్లికేటెడ్ బ్లాక్స్ మీరు చూసి ఈరోజు సినిమాలో బాగుంది అని ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సీక్వెన్స్లే. అంటే అవి రీచ్ అవ్వడానికి అక్కడ దాకా. సో ఇట్ టుక్ టైం. ఓకే, ఈ సక్సెస్ కోసం అటువైపు ప్రొడ్యూసర్ కావచ్చు, తేజ సజ్జా కావచ్చు, మీరు కావచ్చు, మీకు కూడా అంటే అందరికీ కీలకమైన సక్సెస్ ఇది. అంటే ఈ సక్సెస్ తర్వాత అంటే మీ సక్సెస్ అమ్మా నాన్నకు కూడా చాలా కీలకం. సో అమ్మా నాన్నలు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎలా షేర్ చేసుకున్నారు ఈ సక్సెస్? వెరీ హ్యాపీ. మా నాన్న మెసేజ్ నాకు ఆయన వెరీ హ్యాపీ, ఈసారి అయిపోయింది, ఇంకా ఆడియన్స్ తీసుకెళ్ళిపోతారు ఓకే అనేది ఆయన ఫైనల్. ఇది డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఈసారి, ఓకే అయిపోయింది అని. మా అమ్మ మెసేజ్ కూడా అదే. అలాగే మా వైఫ్ కూడా వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. చూసారా అక్కడ తిరుపతిలో చూసారా సినిమా? ఆయన తిరుపతిలో చూసారు, మా నాన్నగారు ఒకటి తిరుపతిలో చూసారు. దర్శనానికి వెళ్ళాను, ఆయన పొద్దున్నే దర్శనం చేసేసుకొని వెళ్ళి చూసి వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే సూర్య వర్సెస్ సూర్య సినిమా తర్వాత అంటే మీ మొదటి సినిమా యాజ్ ఎ డైరెక్టర్గా సినిమా, ఆ సినిమా కమర్షియల్గా పక్కకు పెట్టేసిన ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. అందులో కూడా సూర్య భగవానుడు ఉంటాడు. అది కూడా ఒక రకంగా డివోషనల్ టచ్ ఉన్న సినిమానే. యాజ్ ఎ డైరెక్టర్గా మీకు మంచి పేరు వచ్చింది, బట్ అది కమర్షియల్గా పెద్దగా పే చేయకపోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఈగల్ చేయడానికి 8 years తీసుకున్నారు. ఈ గ్యాప్లో ఎలా ఉండేదన్న మీ మానసిక ఆలోచన కానీ ఎలా ఉండేది? అంటే మళ్ళీ ఇంకొక సినిమా రావడానికి 8 years పట్టింది. లేదన్న, అంటే ఇమ్మీడియట్గా సినిమా చేయాలి అంటే ఆప్షన్స్ ఉండేవి అప్పుడు. బట్ ఎందుకో అనిపించింది కొంచెం కమర్షియలీ రకరకాల డైరెక్టర్స్తో వర్క్ చేయాలి అని అనిపించింది. సో అది కంటిన్యూ చేశాను ఒక నెక్స్ట్ 6-7 years. రకరకాల డైరెక్టర్స్తో ట్రావెల్ అవుతూ వచ్చాను. సో గాంధీ గారితో, కిషోర్ తరుణ్ గారితో, మా చందు గారితో, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్తో ఐ వర్క్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ స్లోగా. ఇప్పుడు త్రినాథ్ గారితో ధమాకా అని, కార్తికేయ 2 అని, శివ గారితో నిన్ను కోరి అని, ఇట్లా ఇంతమందితో వర్క్ చేసుకుంటూ వచ్చాను కదండి. నాకు కూడా కొంత అర్థమవుతూ వచ్చింది, ఓకే బిజినెస్ ఎలా జరుగుతుంటుంది, సినిమా ఫైనలీ ఏం జరుగుతుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏది ఏంటి, ఈ ప్రాసెస్ కొంత అర్థం చేసుకుంటూ వచ్చాను కొంచెం. ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కొంచెం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదండి. ఈ కమర్షియల్గా రూట్ చేయడము, కమర్షియల్గా హైస్ క్రియేట్ చేయాలంటే ఏంటి, ఎక్కడ హై ఎస్టాబ్లిష్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఎక్కడ పే ఆఫ్ అవుతుంది, కొంచెం మన కోర్ స్ట్రక్చర్స్కి ఇంటర్నేషనల్ కోర్ స్ట్రక్చర్స్కి చిన్న డిఫరెన్స్ ఉంది. అంటే స్టైల్స్లో వాటిలో అదంతా. ఇప్పుడు కమర్షియల్ సాంగ్స్ ఉంటాయి కొన్ని, అవి ఫస్ట్లో నేను షూట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని. స్లోగా నేను ఇప్పుడు అవి బాగా లైక్ చేసే పొజిషన్కి వచ్చాను. అంటే షూట్ చేయడం కానీ, అది వినడం కానీ, చూడడం కానీ, ఇప్పుడు నాకు అది వెరీ ఎగ్జైటింగ్ థింగ్స్. ఒక ప్రాసెస్ ఆర్క్ లాగా. ఓకే, అంటే ఈ ప్రాసెస్లో నేర్చుకున్నారు అంతే, నేర్చుకోవడమే ఇన్ని ఇయర్స్. ఈ గ్యాప్లో అంటే ఈగల్ కంటే ముందు 8 years గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఎప్పుడన్నా ఎందుకు మనం సినిమాటోగ్రఫీగా కొనసాగుదాం, మళ్ళీ డైరెక్షన్ ఎందుకు అని ఎప్పుడన్నా డ్రాప్ అవుదాం అని ఆలోచన వచ్చింది అసలు? లేదు, ప్యారల్గా ఎప్పుడు ఇవి రాస్తూనే ఉన్నా. సినిమాటోగ్రఫీ నేను ఎప్పుడు ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. నాకు మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ 95% అంటే ఆల్మోస్ట్ 10 మందితో పని చేసింటే 9 మందితో నేను వర్క్ ఎంజాయ్ చేశాను. ప్రశాంత్ గారితో ఆయన ఒక సినిమా చేశాను. సో డిఫరెంట్ సినిమాలు చేసే అవకాశం కూడా నాకు వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. కంపేర్ టు అదర్స్ నాకు ఆ ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్గా చేసుకునే అవకాశాలు కూడా కంపారిటివ్లీ నాకు ఎక్కువే వచ్చాయి. నేను ఎప్పుడు ఎంజాయ్ చేశాను, ఆ ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒక కథ చెప్దాము, ఆ కథని తీద్దాము అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదండి. ప్రతి సంవత్సరానికి మారిపోతూ ఉండేది. కొన్ని కథలు ఇది బాగుంది అనుకునేవాడిని, వేరే సినిమాలు వచ్చేసేవి. ఇప్పుడు కోమాలి అని ఒక సినిమా వచ్చింది కదండి, అలాంటి ఐడియా మీద నేను ఒక 1.5 years 2 years వర్క్ చేశాను. అది వచ్చేసింది ఆ సినిమా, ఇంకేం చేస్తామండి, అది పడేసాం పక్కన. సో అట్లా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ నాట్ వర్క్ మన సైడ్కి. అట్లా కొన్ని డ్రాప్ అయిపోయినా ఉన్నాయి. ఈ సినిమా 8 years నుంచి ఎలాగైనా చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అది మెల్లగా ట్రాన్స్లేట్ అయ్యి ఒక 5 years క్రితం జరుగుద్ది అనే ఫీలింగ్ వచ్చి 5 years నుంచి మళ్ళీ ఒక 3 yearsగా షూటింగ్లో అవుద్దా అనే ఒక ప్రాసెస్లోకి వచ్చి ఫైనలీ మొన్న వీ గాట్ ఇట్ అవుట్. సో ఇది ఒక కాన్స్టెంట్ ప్రాసెస్ ఎప్పుడు ఉండేది. బట్ సినిమాటోగ్రఫీ వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు నేను సినిమాలోనే ఉన్నాను, బయటికి వెళ్ళలేదు. సో అంటే ఈ సినిమాటోగ్రఫర్గా పనిచేస్తూ ఉన్న ప్యారలల్గా ఒకవైపు మైండ్ అటువైపు రన్ అవుతూ ఉండేది. అంటే గ్యాప్స్ ఉంటాయి కదండి, గ్యాప్స్ ఉండేవి.
షెడ్యూల్ గ్యాప్స్ ఉండేవి, వేరే హెడేక్స్ ఏమి ఉండేవి కాదు. హెడేక్స్ అని డైరెక్టర్లు పడతారు, నాకు ఓన్లీ షూట్ ఉంటే క్రియేటివ్గా పడతాను. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో, డిఐలో, విఎఫ్ఎక్స్లో కొంత ఇన్వాల్వ్ అవుతాను. ఇవి దాటి నేను నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కాబట్టి నాకు కొంచెం స్మూత్గానే ఉండేది కంపేర్ టు డైరెక్టింగ్. మీరు అంటే సినిమాటోగ్రఫీ చేస్తున్నప్పుడు అంటే డైరెక్షన్ చేయాలనేది యాంబిషన్ ఏం లేదండి, స్టోరీ టెల్లింగే. ఇప్పుడు ఒక పర్టికులర్ టైప్ కథలు చెప్పాలి అని మనకు ఉంటుంది, అది చెప్పలేకపోతున్నాము అనే ఒక లోటు వల్ల చేద్దామనే వచ్చిన ఆలోచనే. మేబీ ఆ లోటు లేకపోతే చేసుండేవాడిని కాదు అసలు. ఓకే, ఎక్కడో చిన్న లోటు ఉండేది నాకు, యాక్షన్ సినిమాలు చేయాలని. నాకెవరు యాక్షన్ సినిమాలు ఆఫర్ చేయకపోవడం, అట్ ద సేమ్ టైం నాకెక్కడో ఇట్లా ఈ పురాణాలు, ఈ చిన్న సూపర్ న్యాచురల్ ఫిల్మ్స్ తీయాలని చిన్నప్పటి నుంచి ఉంది ఆ పిచ్చి. నాకు యానిమేషన్ అంటే పిచ్చి, అది ఉంది. సో దానికి తగినట్టుగా ఫిల్మ్స్ నాకు రాలేదేమో అనిపించింది. సో అందుకే ఆ కథ చెప్పాలనే కోరిక గట్టిగా ఉండి ఫైనల్గా ఇలా. ఓకే, అంటే డైరెక్టర్గా మీ విజన్ని మీరు తెరకెక్కించవచ్చు, డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రఫర్గా వేరే వాళ్ళ విజన్ని మనం ప్రాపర్గా మనది కాదు అని ఫస్ట్ తెలుసుకొని ఆయన విజన్ని మనం పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి దానికి ఏం కావాలో మనం ఇచ్చి కథని సరిగ్గా చెప్పాలి, అంతే సినిమాటోగ్రఫీ. ఏంటంటే మిరాయి కథ ఎలా పుట్టింది? అంటే రామేశ్వరం వెళ్ళి విజయ్ గారు మీకు తెలిసిన స్నేహితుడు విజయ్. అవును, కరెక్ట్ అండి. మా ఫ్రెండ్ విజయ్, తను 2015లో చనిపోయాడు. అప్పటి నుంచి ఒకసారి అస్థికలు కలపడానికి మేము మా ఫ్రెండ్స్ రామేశ్వరం వెళ్ళాము. అప్పుడు నాకెందుకో చిన్న ఒక పర్సనల్ కనెక్షన్, ఏదో నేచర్తో ఫీల్ అవుతూ వెళ్ళాను నేను. అంటే వాడి రూపంలోనో ఏదో రూపంలోనో ఒక బర్డ్ నాతో ట్రావెల్ చేస్తున్నట్టు, సముద్ర అలలు నన్ను టచ్ చేస్తున్నట్టు ఏదో కనెక్షన్, ఇట్ ఈస్ మిస్టికల్. ఆ కనెక్షనే ఈరోజు ఇన్సెప్షన్ అయింది మిరాయికి. ఆ కనెక్షన్ నుంచి 9 పుస్తకాలు అనే ఒక ఐడియా ఏదో తగిలింది ఎక్కడో, దీన్ని ఏమైనా కలపచ్చా, సూపర్ న్యాచురల్ పీపుల్ ఉంటే ఎలా ఉంటారు, ఆ బుక్స్లో ఏమైనా సూపర్ న్యాచురల్ పవర్ ఉందా, ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ని కలుపుకుంటూ స్లోగా ఫామ్ అయింది. ఇది చాలా ఎక్కువ డీటెయిల్ ఉన్న కథ ఇది. అన్ని డీటెయిల్స్ వేస్తే ఒక్క పార్ట్లో చెప్పలేము అని చాలా వరకు డీటెయిల్స్ తగ్గించాము, చాలా ఈజీగా చెప్పే ప్రయత్నం చేశాము. ఇది ఇప్పుడు వర్కౌట్ అయింది కాబట్టి దాంట్లో ఉన్న మేజర్ డీటెయిల్స్ అన్నిటిని ఇప్పుడు ఇంకా వేరే కథల రూపంలో, వేరే డీటెయిల్స్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఉంది. అంటే మీ విజయ్ మీ స్నేహితుడు కావచ్చు, యూనివర్స్ అంటే ఆయన కూడా బలంగా కోరుకుడు మీ సక్సెస్ కోసం. అవును, నాకు తెలిసి అందుకే ఈ కథ పుట్టడానికి కారణమైంది ఆయన. వాడు నాతో పాటు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు, సినిమాటోగ్రాఫర్ అవుదాం అనేది వాడి ఆశ. వాడు అన్ఫార్చునేట్లీ చనిపోయాడు, నేనయ్యాను. సో మీ రూపంలో ఆయన మీ సక్సెస్ని చూస్తున్నాడు ఎక్కడ. 100%. అందుకే ట్రిబ్యూట్ చేశాను ఈ సినిమా వాడికి. ఓకే, అంటే ఏంటి అనుబంధం, ఏంటి ఆయనకు మీకున్న అనుబంధం? ఇంజనీరింగ్ నుంచి ఫ్రెండ్స్, సినిమాలు చేయాలని. నేను డైరెక్టర్ అయితే వాడు సినిమాటోగ్రాఫర్ అని. మా ఫ్రెండ్ ఇంకో ఎడ్డీ అని ఉన్నాడు, గౌతమ్ అని ఉన్నాడు, ముత్తు అని ఉన్నాడు. సో మేము వివర్ ఏ టీమ్, ఒక్కొక్కరు ఒకటి చేద్దాము అని. అజయ్ అని ఉన్నాడు, శేషు అని ఉన్నాడు. సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ మేము ఒక బ్యాచ్ లాగా ఇప్పటికైనా సినిమాలు చేయాలి కలిసి అని అనుకుంటూ ఉన్నాం. అలా వాడి డెత్తో కొంచెం అదొక అక్కడ ఒక చిన్న బ్రేక్ పడింది మాకు. ఎవరికి వాళ్ళు అలా క్యారమ్ బోర్డ్ కాయిన్స్ లాగా అటు ఇటు అయిపోయాం. బట్ నౌ మళ్ళీ అందరూ స్లోగా కలుసుకుంటూ ఇదే జోన్లోకి వచ్చేసాం. అంటే ఈ కథ 5 years రాస్తూనే ఉన్నారని చెప్పారు. లేదు, కంటిన్యూస్ కాదండి, బట్ 5 yearsగా పెరుగుతూ వచ్చింది. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఇది చేద్దాం, ఇది బాగుంది, దీన్ని రిటైన్ చేద్దాం, దీంట్లో డ్రామాని ఎంతవరకు తీసుకురావచ్చు, డ్రామాని ఏమైనా చంపేస్తుంది, అది కొంచెం జాగ్రత్తగా అలా చేసుకుంటుంది. 2021 మిడ్ నుంచి తేజు ఇన్వాల్వ్డ్. తేజు నేను కలిసి ట్రావెల్ అవుతున్నాం ఈ కథ మీద, ఎలాగైనా చేయాలి అని. అది 22 ఎండ్కి షూటింగ్ ఎక్కేసే పొజిషన్కి వచ్చింది. 25 years. ఈ 5 yearsలో యాడ్ అవుతున్నాయి, బెటర్మెంట్ అవుతూ వస్తుంది. తప్పకుండా అండి. సో ఎక్కడ లాక్ చేశారు అసలు, ఏ పాయింట్ దగ్గర లాక్ చేశారు, ఇది పర్ఫెక్ట్గా వెళ్ళిపోదాం? 23 March అక్కడ లాక్ అయిపోయింది సినిమా. అక్కడ లాక్ అయిపోయింది. ఈగల తర్వాత ఇంకొక చెక్ చేసాం, మళ్ళీ ఇంకొకసారి రీచెక్ చేసుకున్నాం. ఎందుకో మళ్ళీ ఏమన్నా తేడాలు ఉన్నాయా అని రీచెక్ చేసుకొని 2-3 సార్లు మళ్ళీ చిన్నవి ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ చేసుకుంటూ వెళ్ళాం. మళ్ళీ సినిమా అంతా అయిపోయాక ఇంకొకసారి రీచెక్ చేసాం, ఇంకోసారి కరెక్ట్ చేసుకున్నాం. లాంగ్ ప్రాసెస్ ఒక సినిమా ఒక స్టార్ట్ టు ఫినిష్కి రావడానికి. దాంట్లో జరిగే థింగ్స్ని అది మనం చెప్పలేము. కొన్నిసార్లు పర్ఫార్మింగ్ వల్ల ఇది ఇంకా బాగుంది, ఇలా వెళ్తే బాగుంటుందని అనిపించవచ్చు, ఇన్స్టింక్టివ్ డెసిషన్స్. బట్ సోల్ ఆఫ్ ద ఫిలిం వాజ్ లాంగ్ బ్యాక్.
ఓకే. సోల్ అదే. సోల్ కాకుండా ఐటమ్స్ ఏంటి, ఐటమ్స్ని ఇంకా కొంచెం హై చేయడానికి ఏం చేయొచ్చు, ఇంకొంచెం డ్రామా ఎన్హాన్స్ చేద్దామా, ఇక్కడ అవసరం లేదా, ఈ డెసిషన్స్ ప్రాసెస్లో జరుగుతాయి. ఓకే. అంటే కథను మీరు మినిమైజ్ చేయడానికి చాలా కష్టపడి ఉంటారు. చాలా ఎక్స్పాండ్, చాలా ఎక్స్ప్లోర్ ఉన్న కథ ఇది. సో ఫస్ట్లో మీరు దీన్ని వెబ్ సిరీస్ లా కూడా చేయాలనే ఆలోచనలో కూడా అవునవును. నాకు ఫస్ట్ కట్ ఒక 315, 320 వచ్చేసిందండి. చాలా డీటెయిల్స్ ఉంటాయి, చాలా ఇంకా కొంచెం డ్రామా కొంచెం ఎక్కువ ఉంటుంది. చూసుకున్న తర్వాత అనిపించింది ఇది కొంచెం కమర్షియల్గా ట్రీట్ చేయాలేమో అనిపించి, దెన్ శ్రీకర్ ప్రసాద్ గారు లెజెండరీ ఎడిటర్, సో ఆయన కూర్చొని కొంచెం కమర్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చేద్దాం, విల్ కీప్ ఇట్ ఇన్ 235, 237 ఆ స్పేస్. సో ఫైనల్ లెంత్ ఇప్పుడు 238 కార్డ్స్ అవన్నీ తీసేస్తే. సో అంటే ఈ సెన్సార్ కార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, దానివల్ల 248. అదర్వైజ్ ఇట్ ఇస్ 238. ఓకే. మీకు ఆ స్పీడ్, ఆ టెంపో రన్లో ఉంటుంది సినిమా. సో అది ఆయన వచ్చాక కొంచెం కూర్చొని కాన్షియస్గా తీసుకున్న డెసిషన్, అంటే ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి తీసుకున్న డెసిషన్. ఎందుకంటే కొన్నిసార్లు చెప్పలేము, కొన్నిసార్లు ఎవరు ఎక్కడ లాగ్లా ఫీల్ అవుతారో ఏమో మనకు తెలియదు. అంటే ఇది ఒక అడ్వెంచర్, థ్రిల్లర్, మైథలాజికల్స్ అన్నీ కలిసి ఉన్నాయి కథలో. ఓ రకంగా ఈ కథను డీల్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎక్కడ కొంచెం ఇన్బ్యాలెన్స్ అయినా కూడా అంత కన్ఫ్యూజింగ్గా, కలగాపులగంగా అయిపోతుంది. కానీ మీరు మాత్రం చాలా స్ట్రైట్ నారేషన్, అరటిపండు ఒలిచినట్టుగా ఒలిచి చాలా క్లియర్గా చెప్తూ వెళ్ళిపోయారు. అంటే మొదటి నుంచి అలా చెప్దామని డిసైడ్ అయ్యారా? అంటే ప్రేక్షకుడు మైండ్కి అసలు ఏ మాత్రం పని పెట్టలేదు, స్ట్రైట్ నారేషన్, ఆ విజువల్స్ ఎక్స్పీరియన్స్ చేసే, అంటే ఏంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది తెలుసు, బట్ ఏంటంటే ఆ విజువల్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫస్ట్ కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం ఇంట్రిక్ బిల్డ్ చేస్తూ ఒక్కొక్కటి థ్రెడ్ ఓపెన్ అవుతూ అలానే చేసాం. ఫస్ట్ స్క్రీన్ ప్లే, ఫస్ట్ వర్షన్ ఒక 3 years 4 years బ్యాక్ వర్షన్. బట్ అది ఎందుకో భయం వేసింది, కాంప్లికేట్ అవుతుంది ఇది అని. అక్కడ నుంచి దెన్ మళ్ళీ లీనియర్ నరేటివ్కి వచ్చేసాం. వెరీ లీనియర్గా స్ట్రైట్గా చెప్పేద్దాం, ఎక్స్పీరియన్స్ ఫీలింగే ఇద్దాం, ఇమర్సివ్ ఫీలింగ్ ఇద్దామని. దెన్ అది ఇన్ ద ప్రాసెస్లో తీసుకున్న కాల్ అది. సో అదే కదే దాన్ని ఒక్కొక్కటి లీనియర్గా ముందే ఓపెన్ చేసేద్దామని. సో ఎందుకంటే ఆల్రెడీ కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి, శబ్దాయుధాలు అంటున్నాం, కొత్త ఎలిమెంట్లు వస్తున్నాయి. మళ్ళీ ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ తీసుకొచ్చి అక్కడక్కడ స్కాటర్ చేస్తే బాగా బొంబార్డింగ్గా ఉంటుంది అని భయంతో వద్దు, ఒక లీనియర్ నరేటివ్గా చెప్దాం, చందమామ కథలా చెప్పేద్దాం అని తీసుకున్నాం. దట్ ఈస్ ద రైట్ డెసిషన్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే కథకు అడ్డంకిగా ఉంటాయని పాటలు కూడా తీసేశారు. అంటే వైబుందలే సాంగ్ చాలా పెద్ద హిట్, కానీ అది కూడా లేదు థియేటర్. అంటే అది సాంగ్ షూట్ చేసినప్పుడే దాన్ని ఒక ప్రమోషనల్ సాంగ్ లానే ట్రీట్ చేసాం. సినిమాలో 100% పెట్టేద్దాము అనే ఇంటెన్షన్ లేదు, చూద్దాం అసలు ఏమవుద్దో, ఈ సాంగ్ ఒక ప్రమోషనల్ కాంటెంట్ ఉండాలి అని చాలా సింపుల్గానే తీసాం. దానికి హెవీ సెట్లు వేసి అలాంటివి ఏం చేయలేదు. మేము ఆల్రెడీ ఉన్న సెట్స్ని రీయూజ్ చేసుకొని చాలా సింపుల్గానే తీసుకున్నాం. అదంత పెద్ద సక్సెస్ అయిపోయి ఈరోజు అందరూ అడుగుతుంటే నాకు అనిపిస్తుంది అంత బాగా రీచ్ అయిపోయింది ఆ సాంగ్, మనం అంత పెద్ద తప్పు చేసామా పెట్టక అని. బట్ ఫ్లోలో చూసినప్పుడు అయితే నాకు కొంచెం డిస్టర్బింగ్గానే అనిపించింది, నాకు కానీ శ్రీకర్ సార్ కానీ అందరికీ డిస్టర్బింగ్గానే అనిపించి తీసేసాం అది. అంటే సినిమాలో క్యారెక్టరైజేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టరైజేషను అంటే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్, ఎక్కడ కూడా కొంచెం కూడా అతిగా అనిపించకుండా. ఈ క్యారెక్టరైజేషన్స్ చేయడానికి చేసిన హోంవర్క్ ఎలా ఉండేది అసలు? ఎక్కువ కష్టపడ్డారా క్యారెక్టరైజేషన్ చేయడానికి? క్యారెక్టరైజేషన్ రైటింగ్ నుంచే వచ్చేసిందండి. అట్ ద సేమ్ టైం ఇది కాన్స్టెంట్ ప్రాసెస్. రైటింగ్లో కొంత వీళ్ళు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడచ్చు, ఎలా ఉంటుంది, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏమై ఉండొచ్చు అన్నీ రాసాం. అంటే పెద్ద ఎక్సర్సైజెస్ చేసాం ఒక్కొక్క క్యారెక్టర్కి. వాళ్ళకి మళ్ళీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మా డిజైనర్ రేఖ వీళ్ళందరూ వచ్చి కాస్ట్యూమ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ క్వశ్చన్లు అడగడం, దాంట్లో మళ్ళీ కొన్ని కరెక్టే కదా వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ కరెక్టే అనిపించినవి మళ్ళీ సెట్ చేసాం. సో అది కాన్స్టెంట్ ప్రాసెస్. వాళ్ళు మళ్ళీ సెట్కి వచ్చే టైంకి అందుకే చాలా ఈజీగా జరిపోయింది బహుశా. అంటే రైటింగ్లో చాలా డీటెయిల్ ఉండేది, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కాస్ట్యూమ్ వేసుకునేటప్పుడు వాళ్ళు చాలా డీటెయిల్స్ ఇచ్చారు. మళ్ళీ షూటింగ్కి వెళ్ళే టైంకి చాలా క్లియర్గా ఉండేది. అక్కడ ఎప్పుడు క్వశ్చన్ మార్క్సే లేవు షూటింగ్ స్పాట్లో, అలా జరిగిపోయి షూటింగ్. అంటే ఈగల్ తర్వాత వచ్చిన కథ ఇది. అంటే మళ్ళీ నాకు సక్సెస్ అనేది ఖచ్చితంగా కావాలి, కానీ మళ్ళీ రిస్క్ చేస్తున్నాను, ఇంత పెద్ద కథ తీసుకొని రిస్క్ చేసి ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదు. ఇది ఎక్కడో చిన్న ఇన్స్టింక్ట్ ఒకటి ఉంటుంది కదండి, అంటే ఫిల్మ్ మేకర్ ఇన్స్టింక్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఇన్స్టింక్ట్ వర్కౌట్ అయిపోద్దని తెలుసు,
కానీ ఎక్కడో భయం పోయినసారి రిజల్ట్ వల్ల చిన్న యాంగ్జైటీ నర్వస్నెస్ మాత్రం ఉంటుంది. ఏ ఫిల్మ్ మేకర్కైనా ఉంటుందేమో మోస్ట్లీ. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నాకైతే ఉండేది. సో ఆ నర్వస్నెస్ నాకైతే ఉంది ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. బట్ ఇన్స్టింక్ట్ ఎక్కడో ఎప్పుడు చెప్తా ఉండేది, ఇది వర్కౌట్ అయిపోద్ది, అంత టెన్షన్ పడద్దురా అనేది. సో ఆ ఇన్స్టింక్ట్ పోయిన రోజు ఇంకా ఐమ్ అవుట్. ఓకే, దిస్ ఇస్ నో పాయింట్. అంటే ఈ సినిమా వేరే డైరెక్టర్ అయితే మీరు పెట్టిన బడ్జెట్కి డబల్ అయ్యేది అంటున్నారు. ఏంటి అంత ప్యాక్డ్గా ఎలా చేయగలిగారు? అంటే సినిమాటోగ్రఫర్గా మీకున్న ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉపయోగపడింది? సినిమాటోగ్రాఫర్గా ఉన్న దానికంటే కూడా బేసిక్గా ఎన్ని షార్ట్స్ తీద్దాం, ఎన్ని డేస్లో తీద్దాం, ఎలాంటి కమిటెడ్ టీమ్ని పెట్టుకుందాం, ఎలాంటి కమిట్మెంట్ ఇచ్చే యాక్టర్స్ని పెట్టుకుందాం అనే దగ్గర ఆ డిఫరెన్స్ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రాఫర్ ఎవరున్నా కూడా మేబీ ఒక 10 రోజులు పెరిగి ఉండేదేమో, నేను ఒక 10 రోజులు ఫాస్టర్గా చేసి ఉండొచ్చేమో. కానీ బట్ సినిమాటోగ్రఫీ ఒక్కటే కాదు రీజను, అది కమిట్మెంట్ ఆఫ్ అదర్ పీపుల్ ఏదైతే ఉందో అది నాకు ఈ సినిమాకి అబండెన్స్లో దొరికింది. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు, అందరూ ఎక్కువ టైం పెట్టారు. ఇప్పుడు మా హీరో 3 ఏళ్ళు దీని మీద టైం పెట్టాడు, మనోజ్ అన్న చాలా టైం పెట్టాడు. సో అండ్ కాస్టింగ్ కూడా కరెక్ట్గా కూర్చుంది. ఇప్పుడు మనోజ్ అన్న యాక్షన్లో ఈజ్ వెరీ గుడ్, స్టంట్స్లో వాటిల్లో ఆయన ముందు కూడా ఆయనకి స్టంట్ మ్యాన్గా చేశాడు. ఆయన ఆల్మోస్ట్ టెక్నిక్ ఆఫ్ యాక్షన్ బాగా తెలుసు ఆయనకి. సో నాకు యాక్షన్ సీక్వెన్సెస్లో ఆయన ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది. అలాగే తేజు చాలా ట్రైన్ చేశాడు, థాయిలాండ్ వెళ్ళి అథ్లెటిక్ ఫిలిం రావడానికి, అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ అది రావడానికి. సో అన్నీ హెల్ప్ అయ్యి అలా కలిసి వచ్చాయి. అందుకే పవర్ ఆఫ్ బ్రహ్మాండ్. సో మామూలుగా విశ్వప్రసాద్ గారు అంటే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, పెద్ద మెగా ఫిల్మ్ మేకర్గా చాలా బడ్జెట్ సినిమాలు చేస్తూ ఉంటాడు. అంతే ఇంత తక్కువ బడ్జెట్లో ఈ సినిమా చేయటం ఆయనకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఈరోజు సక్సెస్ని కూడా ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాట్ ఎవర్ సక్సెస్ మీద ఆయన ఎన్ని డబ్బులు వస్తాయి, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత సంగతి, ఒక బ్యానర్కి ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఆ సాటిస్ఫాక్షన్ మీలో ఎంతవరకు ఉంది? సాటిస్ఫాక్షన్ కంటే కూడా అది రెస్పాన్సిబిలిటీ అండి. కొంచెంసారి ఇవ్వలేకపోయాం అనేది ఉంది, ఈసారి అది కంపెన్సేట్ అయింది అంతే. సో ఆయన చాలా స్ట్రాంగ్ హెడ్, స్టబ్బన్ ఆయన, నమ్మితే స్ట్రాంగ్గా నమ్మేస్తారు ఆయన. సో ఆయన నాకు అనిపించింది ఈగల తర్వాత ఈ సినిమా ఈ క్యాన్వాస్ నమ్మి చాలా నెగిటివ్ ఉండేది ఆ టైంలో, అంటే మళ్ళీ స్కెడ్యూల్ స్టార్ట్ చేసే టైంకి. సో ఆయన ఎక్కడా అది నా దాకా తీసుకురానివ్వకుండా దాన్ని సపోర్ట్ చేస్తూ ఆయనకి ఏం కావాలో అది ఇచ్చేయండి అని పుష్ చేస్తూ తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. అదర్వైజ్ ఆ షీల్డ్ లేకపోతే మధ్యలో కష్టం, ఎందుకంటే బయట ఉన్న నెగిటివ్ని దాన్ని తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా తీసుకొచ్చేయచ్చు అంటే అవన్నీ ఏవి చేయలేదు ఆయన. సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్సన్ హూ విల్ ఫెయిల్, ఇట్ ఈస్ ద మెటీరియల్ దట్ మైట్ ఫెయిల్. సో మెటీరియల్లో ఎక్కడో లోపం ఉండొచ్చు, కానీ పర్సన్ని ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చి అంటారో అది కొంచెం ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీబడి. దట్టు అంటే ఆయన ఈ మధ్య చాలా ఇంటర్వ్యూల్లో విశ్వప్రసాద్ గారు కొంచెం కంపెనీలో మిస్యూజ్ జరిగింది, చాలా ప్రక్షాళన చేసి చాలా డిపార్ట్మెంట్లో ఆయన ఒక రకంగా సెటరైట్ చేశాడు. చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా మన ఇంటర్వ్యూలో కూడా చెప్పింది అదే, నేను గతంలో చేసిన పొరపాట్లన్నీ సరిదిద్దుకొని చేసిన ఫస్ట్ సినిమా మిరాయ్ అన్నాడు. సో అలాంటి సినిమానే సక్సెస్ అవ్వటం ఆయనలో నిజంగా కొన్ని ఆయన తీసుకొద్దామని అనుకున్న మార్పులకి నేను కూడా ఓపెన్ హార్ట్తో చెప్పాలంటే ముందు రెడీగా లేకుండే. బట్ కొన్ని ఆ ప్రాసెస్లో హీ టుక్ వెరీ రైట్ కాల్స్, అవి హెల్ప్ అయినాయి సినిమాకి. బడ్జెట్ లిమిటేషన్స్ ఏమైనా పెట్టేవారా? లిమిటేషన్స్ ఏం లేవండి, పెద్ద నెంబరే ఇది కంపారిటివ్లీ. కాకపోతే ఆ సినిమా ఎక్కువ అడుగుతుంది, ఇది చాలా రిస్క్తో కూడిన సినిమానే. ఓకే, ఇంత నెంబర్స్ కూడా విత్ వాట్ వీ ట్రై టు అచీవ్, నెంబర్ మంచి నెంబరే, డీసెంట్ నెంబరే, ఇట్స్ నాట్ స్మాల్ నెంబర్. బట్ ఇంకా ఎక్కువ అడిగేది సినిమా, ఇంకా కావాలి, ఇంకా చేయండి, ఇంకా క్లైమాక్స్లో ఇంకా యుద్ధాలు చేసేద్దాం, ఇలాంటి ఫీలింగ్ వచ్చేది. చేయగలిగినంత వరకు అయినంత వరకు చేస్తూనే ఉన్నాం ఈ సినిమా. మిగతాది ఆడియన్స్ దేవుడు వాళ్ళకి వదిలేసాం.
పాన్ ఇండియా రిలీజ్ అనేది ఒక ప్రెజర్ ఉండేనా పాన్ ఇండియాలో అసలు అవి ఎలా సెట్ అయ్యాయో కూడా నాకు అర్థం కాలేదండి. అది ఏదో ఒక్కసారిగా అయిపోయినాయి, టక 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 అయిపోయినాయి. అటు ధర్మ, హొంబాలే, ఇటు ఏజిఎస్, గోకులం, ఇదంతా 1 monthలో అయిపోయినాయి ఇవన్నీ. ఓకే. లాస్ట్ 2 months బిఫోర్ ఎప్పుడో జరిగింది ఇదంతా, 1.5-2 months బిఫోర్. అప్పటిదాకా నాకే ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ షూర్ అవుతుందా. మన టైటిల్ ఏదో మిరాయ్ అని ఉంది, అప్పుడంటే ఏదో హనుమాన్ అనే పేరు ఉంది, కొంచెం వైబ్ వేరు, మన పేరుకి అదంతా వస్తుందా అంత డౌట్ ఉండేది నాకు. ఏదో 1-2 monthsలో అన్ని షాటర్ అయిపోయినాయి. ఓకే. సో ఈ సినిమా ఆటోమేటిక్గా దానికి ఏది కావాలో అది తీసుకుంది, యూనివర్స్ కూడా అంతే. అందుకే జైత్రయ్య పాటలు అదే చెప్పాము, లిరిక్ అంతా అదే, చంద్రబోస్ గారు రాసిన మాటలు. ఓకే. కంప్లీట్లీ. మీరు ఇవన్నీ నమ్ముతుంటారు, డెస్టినీ కానీ యూనివర్స్ కానీ మనకు అంతా కలిసి రావాలేదన్న? డిపెండ్ అవ్వను కానీ నమ్ముతాను, దాని మీద డిపెండ్ అవ్వను. నేను నా పని చేసుకుంటూ వెళ్తాను, అప్పుడు సహకరిస్తూ ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ టైంలో మీరు డిఫికల్ట్ పార్ట్ అంటే ఏముంటున్నారు, డిఫికల్ట్ ఛాలెంజెస్ కానీ అంటే ఎక్కడ ఎదుర్కొన్నారు, డిఫరెంట్ ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా అసలు? డిఫికల్ట్గా అనిపించింది రైటింగ్, వీటిని ఈ రిసోర్స్లో ఎలా చేయాలి అనే ఒక ఫస్ట్ ఫేజే. షూటింగ్ ఫేజ్ నాకు కొంచెం ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. అక్కడికి వెళ్తే నాకు ఎందుకో చాలా ధైర్యంగా ఉంటుంది, ఏదో చేసేస్తాం అనే ఫీలింగ్ ఉంటుంది షూటింగ్ స్పేస్కి వెళ్తే. బట్ ఆ ముందు ఫేజు తర్వాత ఫేజ్ కొంచెం భయం వేస్తుంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ ఓకే చేసాం, ఇప్పుడు వర్కౌట్ అయిందా ఇది, ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ మార్కులు ఉంటాయి. నాకు ముందు వెనక ఫేజ్లతో ఎప్పుడు ఐ స్ట్రగుల్, బట్ మిడిల్ ఫేజ్ ఐఎమ్ సాలిడ్లీ దేర్. ఓకే. ఈరోజు అంటే మనకు ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, మనకు జటాయు, సంపాతి ఆ ఎపిసోడ్ కానీ అదే ఇంటర్వెల్ ఎపిసోడ్ నెక్స్ట్ సరే అదే జటాయు సంపంగి అదే మళ్ళీ క్లైమాక్స్లో కూడా వస్తుంది. సో ఈ 2 సినిమాకు సక్సెస్లో ఎంతవరకు ఉపయోగపడ్డాయి? చాలా అండి, అందుకే పేరు కూడా వేసాం సంపాతి అని, లాస్ట్ క్రెడిట్ వేసాం. క్యాస్ట్తో అందరి క్యాస్ట్తో పాటు ఆ పక్షికి కూడా క్రెడిట్ వేసాం సంపాతి అని. చూడడానికి కొంచెం క్రేజీగా ఉన్నా అనిపించింది, మంచి పాత్ర పోషించిందని. విఎఫ్ఎక్స్ ఈ సినిమాకి చాలా హైలైట్ అంటున్నారు. అవును. మీరు ఎటువంటి కేర్ తీసుకున్నారు? అంటే ఆ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమా విఎఫ్ఎక్స్ బాగున్నా, గ్రాఫిక్స్ బాగున్నా, ఒక సినిమాతో పోల్చి పాప అతని దగ్గర బాగా ఆగిపోతుంది. సో ఈ విఎఫ్ఎక్స్ వర్క్ వచ్చిన తర్వాత చాలా సినిమాలు మళ్ళీ తాము చేసిన సినిమాలు రీకలెక్ట్ చేసుకోవటం కానీ మళ్ళీ చూసుకోవటం, ఒక బెంచ్ మార్క్లా విఎఫ్ఎక్స్ వర్క్లో ఇది మిరాయి ఉండబోతుంది. సో నేను యాక్చువల్లీ సోషల్ మీడియాలో నేను యాక్చువల్లీ అంత యాక్టివ్గా ఉన్నాను. సో వేరే ఫిలింల మీద ఉన్న ఇంపాక్ట్ నాకు అంత డైరెక్ట్గా రావు. ఓకే. సో బహుశా దానివల్ల నేను ఓన్లీ పని ఫోకస్ చేసుకుంటూ ఉన్నాను. సో ఎప్పుడో మా వాళ్ళు చెప్తూ ఉంటేనే అన్న బారాకపోతే ఇలా ఉంటుంది చెప్తే తప్ప ఆ ప్రెషర్ నేను ఎవ్రీడే ఫీల్ అవ్వలే, చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతే పని. సో వన్ థింగ్ అబౌట్ విఎఫ్ఎక్స్ ఏంటంటే దానికి టైం పెట్టాలి. ఆ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో అతనికి మనం అనుకుంటున్న విజన్ కరెక్ట్గా అర్థం కావాలి. ఇక్కడ రామ్జీ గారు, మా ఫ్రెండ్ ముత్తు ఉన్నాడు, వాళ్ళకి క్లియర్గా నేను అనుకుంది అర్థమయ్యేది. సంపాతి క్రియేట్ చేసిన సృజన్ గారికి ఆయనకు ఒక ఐడియా ఉండేది, దాన్ని ఆ సంపాతిని ఫైనల్ స్టేజ్లో ఎగ్జిక్యూట్ చేసిన జగన్ గారికి ఒక కంప్లీట్ అవేర్నెస్ ఉంది, దీన్ని రెండర్ టైం ఎంత పడుతుంది, ఎలా చేయించుకోవాలి, ఏది ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది. సో మనం కరెక్ట్గా డిస్టింక్టివ్గా ఎగ్జాక్ట్గా ఏం కావాలో చెప్తే చాలు, మిగతావన్నీ అది రైట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటే చాలు. ఇట్ ఈస్ లైక్ కాస్టింగ్, కరెక్ట్గా క్యాస్ట్ చేసుకొని కరెక్ట్గా వాళ్ళందరినీ సేమ్ పేజ్లో పెట్టుకుంటే చాలు. అన్ని లాంగ్వేజ్లు సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది, అన్నిట్లో రేటింగ్లు కూడా అదిరిపోయాయి. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రాని రేటింగ్స్ వచ్చాయి, యూనివర్సల్గా ఒకే రేటింగ్స్ ఉన్నాయి అందరు 3.5, 3. ఇన్ని మధ్యలో కూడా 1-2 ఏది మన వెంకటేష్ మహా క్యారెక్టర్ కానీ, నెక్స్ట్ మన కిషోర్ తిరుమల గారి క్యారెక్టర్ కానీ కొంచెం కథకు అడ్డుపడ్డాయని కొన్ని విమర్శలు వస్తున్నాయి. కానీ సినిమాలో కొంత ఎంటర్టైన్మెంట్ పంచింది ఆ క్యారెక్టర్సే నిజం చెప్పాలంటే. బట్ మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు వీటిని? మీ వరకు వచ్చాయి అసలు ఇలాంటి కామెంట్స్? వచ్చాయి ఆబ్వియస్లీ వచ్చాయి. నాకేంటంటే చూసినప్పుడు నేను ఎంటర్టైనింగ్ అనే అనిపించింది. నాకు అవి ఏదో చిన్న రిలీఫ్ ఉండాలి అనిపించింది. ఇంత కథ చెప్తున్నప్పుడు చిన్న రిలీఫ్ బ్లాక్స్ ఉండాలి అనిపించింది. దానికి వాళ్ళు గట్టి న్యాయం చేశారనేదే నా ఫీలింగ్. ఏదైనా చెప్పాలంటే నేనే వాళ్ళ పాత్రలకు ఇంకొంచెం న్యాయం చేయలేదు అనిపించింది. అక్కడక్కడ బిగినింగ్లో ఇంకొంచెం సీన్స్ తీసాము, కొంచెం సినిమా స్పీడ్ కోసం అవి కొంచెం త్యాగం చేసాం. అవి ఏమైనా పెట్టుంటే మేబీ
డిఫరెన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉండేదేమో. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ట్రాక్. ఓకే. వాళ్ళు దే హావ్ గివెన్ దేర్ ఎవ్రీథింగ్ ఓకే. అండ్ ఇట్ వర్క్ ఫర్ ద ఫిల్మ్ అన్న గట్టి నమ్మకం. అవి ఎక్కడో చిన్నపిల్లలు వాళ్ళు చూస్తున్నారు కదా, చిన్నగా సరదాగా నవ్వుతున్నారు. అవును. ఆ నవ్వు అనేది లేకపోతే వెంటనే మళ్ళీ నెక్స్ట్ బ్లాక్కి వెళ్ళేటప్పటికి చిన్న ఎగ్జాషన్ ఫీల్ అవుతూ ఉంటాము అని. ఇప్పుడు ఈ కథను రామునికి కనెక్ట్ చేయటం అంటే నెక్స్ట్ చివరిలో క్లైమాక్స్లో రాముడు రావటం, ఆయన సపోర్ట్తో మీరు ఆయన తీసుకొని మొత్తం ఆ 9వ గ్రంథం అతని చేతిలోకి వెళ్ళకుండా, ఇదంతా అంటే ఈ రామునికి కనెక్ట్ చేసే ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఈరోజు చాలా బ్యూటిఫుల్గా అందరు రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ మీరు టెన్షన్ పడ్డారు ఏమన్నా, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ ఎపిసోడ్ గురించి భయం లేదు. నాకున్న ముందు భయం ఏంటంటే కొంచెం ఏమన్నా ఇన్ ద హోల్ లెంత్లో ఈ యాక్షన్ అడ్వెంచరు, ఈ ఎఫెక్ట్స్, ఇన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ పెడుతున్నాం కదా, ఎక్కడన్నా దేనికన్నా డిస్కనెక్ట్ అవుతారా ఒక చిన్న భయం ఉండేది. అన్నీ కొత్తగా ఎక్కువ చెప్పేస్తున్నామా, ఆ కొత్త మ్యాజిక్స్ మనం ఏదైతే నమ్మామో అది ఏమన్నా కొంచెం ఎక్స్ట్రాగా బొంబార్డ్ అవుతున్నాయా అని ఒక చిన్న భయం ఉండేది. అది కూడా పోయింది థియేటర్కి వెళ్ళి చూశాక. ఓకే. సో డివోషనల్ టచ్ అనేది అంటే ఇది కొత్త బాక్స్ ఆఫీస్ మంత్రం, కొత్త కమర్షియల్ ఫార్మట, ఎలా సినిమా చేసినా చివరిలో డివోషనల్ టచ్ అనేది ఇస్తున్నారు అని ఒక కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటి మీద మీ రెస్పాన్స్ ఏంటి అసలు? అదే నేను అనేది ఏంటంటే, మనకు ప్రతి సీన్లో రాముడు వస్తున్నాడు అనే యాంటిసిపేషన్ బిల్డ్ చేస్తున్నాము అని అంటే దెన్ మీరు అన్నది నిజం అవ్వచ్చు. మనం అదేం బిల్డ్ చేయలేదు. మనం బిల్డ్ చేసింది ఒకడికి ఏదో ఒక సూపర్ పవర్ వెపన్ ఒకటి టచ్ చేయడానికి ఒక ఎలిజిబిలిటీ కావాలి, వాడికి రూట్ మ్యాప్ ఏంటి, ఇటువైపే తీసుకెళ్ళాము తప్ప అది రాముడు వైపు వాడు రాముడిని చూసేస్తాడు అనే వైపుకి అయితే తీసుకెళ్ళదు సినిమాని. సో రాముడు లాంటి ఒక డివైన్ గాడ్ వచ్చి మనకు కథలోకి రావాలి అని అంటే ఒక నెసెసిటీ ఉండాలి. ఆ నెసెసిటీని కరెక్ట్గా క్రియేట్ చేసి అది కూడా అలా. ఓకే. సో ఒక త్యాగం రూపంలోనో వాడు రెడీ అయినప్పుడు, ధర్మం కోసం నిల్చున్నప్పుడు అలాంటి గ్రేట్ లార్డ్ విల్ కమ్ అనేది ఐడియా. సో నాకు అస్సలు ఆ ఫీలింగే లేదు. అండ్ అవసరమైతే ఇంకా రావాలి అనేది నా ఫీలింగ్. ఇంకా ఎక్కువ సినిమాలు వచ్చినా పర్లేదు, ఈ డివోషన్ కానీ, మన రాముడి కథలు, మన కథలు, మన దేవుళ్ళు, వీళ్ళని ఎంత తీసుకొచ్చి మనకు నెక్స్ట్ జనరేషన్కి చెప్పగలిగితే అంత బెటర్ అనేది నాకు అట్టి. అవును, మన ఇతిహాసాలు, పురాణాలు ఈ తరానికి ఎంత చెప్తే అంత మంచిది. రుద్దాము అంటే నేను ఐ వోంట్ టేక్ దట్, ఇది నేను రుద్దలేదు అనేది నా గట్టి నమ్మకం. ఓకే. సినిమాలో ఓకే. అంటే ఈగల్ అనే సినిమా చాలా హోప్స్. అంటే అప్పుడు రవితేజ గారు ఒక మాట అన్నారు, గుర్తుపెట్టుకోండి కార్తీక్ ఘట్టంనేని పేరు టాప్ దర్శకుల జాబితాలో ఉంటుందని. ఆ సినిమాకి చెప్తే ఇప్పుడు ఈరోజు అందరు దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎస్, ఈరోజు కార్తీక్ ఘట్టంనేని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఏంటి సార్, ఎలా ఉంది? ఆయన ఈజ్ వన్ ఆఫ్ దోస్ వెరీ ఫ్యూ పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. ఈగల్ బిఫోర్ నన్ను బిలీవ్ చేశారు, ఈగల్ తర్వాత బిలీవ్ చేశారు, మిరాయి రిలీజ్ అయ్యాకి 1 day బిఫోర్ కూడా నేను ఆయనతో మాట్లాడాను, అప్పుడు బిలీవ్ చేశారు, ఇప్పుడు బిలీవ్ చేశారు. ఆయన బిలీఫ్ ఎప్పుడూ మారలేదు. సో ఓన్లీ అలాంటి క్వాలిటీస్ ఓన్లీ కొందరికే ఉంటాయండి. సో ఆయన ఒక అరుదైన మనిషి నా జీవితంలో. సో రవి గారికి ఎప్పుడు నాకు స్పెషల్ స్పేస్ ఉంటుంది. నేను రవి గారితో ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికైనా మంచి సినిమా చేసి 100% వీ విల్ మేక్ ఇట్ వర్క్. ఫోన్ చేశారా రవి గారు ఏమన్నా మీకు? రవి గారు ఎప్పుడు నా వెల్విషరే. ప్రభాస్ గారు వాయిస్ ఓవర్తో కథ చెప్పడం అనేది ఎంతవరకు ప్లస్ అయింది సార్? ప్రభాస్ 100% ప్లస్ అండి. సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ సార్. అది సినిమా లెవెల్ని అలా ఒక 3-4 స్టెప్స్ పైకి తీసుకెళ్ళిపోతాయి. సో అసలు చెప్తారా అనే ఒక సందేహం ఉండేది నాకు. బట్ ఎక్కడో ఫీలింగ్ ఏంటంటే ఆయన వెరీ హార్ట్ఫుల్ అని అందరూ చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు ప్రభాస్ గారిని కలవలేదు ముందు. అందరూ హార్ట్ఫుల్ అంటారు కదా, అడిగేస్తే పోలేదు. ఆయన ఈజ్ బిగ్ హార్టెడ్ మ్యాన్ కదా, చెప్పేస్తారనే ఒక ఫీలింగే. అడిగిన వెంటనే ఆయన వెంటనే పంపించండి అన్నారు. మనం 2-3 సార్లు మళ్ళీ కరెక్ట్ కూడా చేసి పంపించాం. అయ్యో వేరేది కూడా కావాలని అది కూడా చెప్పి పంపించారు. దీని గురించి నేను ఒకటి చెప్పాలి. ఆ సోషల్ మీడియాలో ఇరిటేటింగ్ ఫెలోస్ కొందరు ఏ వాయిస్ అది ఇది అని రాస్తున్నారు. అంత ఇరిటేటింగ్ ఉంటుందంటే, అంత పెద్ద స్టార్ వచ్చి మనకు వాయిస్ ఓవర్ చెప్పి ఏదో కథని ముందు తీసుకెళ్ళని చెప్తే వాట్ ఈస్ ద పాయింట్? అసలు ఎందుకు ఆ నెగటివ్ అన్నెసరీ థింగ్స్? సో హీ హస్ హ్యాపీలీ డన్ ఇట్. ఓకే సార్, ఈగల్ అనే సినిమా ఎన్నో ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయింది. అది
అనుకున్న ఫలితం రాకపోవడంతో మీరు డిసప్పాయింట్ అయ్యారా? నుంచి కోలుకోవడానికి టైం పట్టిందా సార్? పట్టిందండి, 100% పట్టింది. ఎందుకంటే ఈగల్ ఎక్కడో దాంట్లో చాలా ఎలిమెంట్స్ ప్లే అవుతాయి అనే గట్టి ఫీలింగ్తోనే చేసాం. రవి గారిని షూట్ చేసిన ప్రతి సీన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ రవి గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆయన ఒక సటిల్ పర్ఫార్మెన్స్, ఆయన లుక్, అన్నిటి మీద చాలా టైం స్పెండ్ చేసాము. కొన్ని ఎపిసోడ్స్ని చాలా చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసాము కమర్షియల్ రెస్పాన్స్ కోసం. ఎందుకో మరి అది ఐ డోంట్ నో. ఇంక ఇప్పుడు దాన్ని డయాగ్నోస్ చేస్తే రకరకాలుగా అనిపిస్తుంటుంది, బట్ చేయడం అనవసరం అనిపించి మూవ్ ఆన్, వాట్ ఈస్ ద బెస్ట్ అని ఇటు వచ్చేసాం. ఆ టైంలో మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు గట్టిగా లేదు? ఫ్యామిలీ అండి, ఫస్ట్ ఫ్యామిలీ, దెన్ మై టీమ్. ఓకే, ఈ టైమ్స్లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయిపోద్ది. దాంట్లోంచి బయటకు రావడానికి ఒక 1-2 months పట్టింది. లక్కీలీ ఈ సినిమాకి ఏమైందంటే ఇందులో 2-3 blocks బిఫోర్ షూట్ చేసాం. మీకు ఇంటర్వల్ తర్వాత వచ్చే సిద్ధక్షేత్రం బ్లాక్, ఒక 2-3 blocks బిఫోర్ ఈగల్ షూట్ చేసాం. సో ఆ బ్లాక్స్ చూసుకున్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, దానికి దీనికి సంబంధం లేదు. దాని మెటీరియల్ వేరు, దీని మెటీరియల్ వేరు, ఈ ఐడియా వేరు, ఆ ఐడియా వేరు. లెట్స్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆ స్పేస్లోకి రావడానికి ఒక 1-2 months పట్టింది. అక్కడ నుంచి వెరీ స్ట్రైట్ ఇది. బట్ అది ఎప్పుడు ఏదో రూపంలోనో, నెగిటివ్ రూపంలోనో, మనుషుల రూపంలోనో, మనకు సినిమాకి సంబంధం లేని వాళ్ళ రూపంలోనో అది నా చుట్టూ ఏదో రకంగా వస్తూనే ఉండేది. వర్కౌట్ అవ్వదంట, వర్కౌట్ అవుతుందంట, కష్టం, ఇది వెరీ కామన్ థింగ్. అది ఇంకా దానికి ఆన్సర్ ఓన్లీ సినిమానే ఇవ్వగలదు, ఇచ్చిందని అనుకుంటున్నాను. రానా చివరిలో రానా కనిపించేసి గోల్డెన్ మ్యాన్ సార్, ఏంటి సీక్వెల్ ఎలా ఉండబోతుంది? అందరూ రివీల్ చేస్తే ఇంకా పంచి ఉండదేమో, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా యాక్చువల్లీ. సో ఆల్కెమీ బుక్ నుంచి తీసుకొని చేసింది అది. సో అలాంటి ఒక ఆల్కెమిస్ట్ ఉంటే ఏంటి, అతనికి పురాణాలకి ఏంటి కనెక్షన్, ఇతిహాసాల్లో ఆయనకి ఏంటి కనెక్షన్ అనే దాంట్లోంచి తీసుకున్న ఐడియా అది. సో హోప్ఫుల్లీ జైత్రయాలో తెలిసి ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు టైం పట్టేస్తుందండి. సో రైటింగే 6 months to 1 year పట్టచ్చు, మళ్ళీ మేకింగ్ ఒక 2 years పట్టచ్చు, 3 years కూడా పట్టచ్చు. ఇట్ టేక్ 1-2 years అయితే, 2 years లోపు వస్తే చాలా క్విక్గా వచ్చినట్టే. ఓకే, ఐ జస్ట్ హోప్. సార్ ఎవరి కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి? ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ కార్తీక్ భట్టం, పాన్ ఇండియా హీరోలు మన ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఏం లేదండి, నా దగ్గర ఉన్న ఒక ఓన్లీ ఐడియా. చాలా మంది పాన్ ఇండియా హీరోలు రెడీగా ఉన్నారు. అది ఎవరి కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి అసలు? అన్ని కథలు లేవన్నా, అవే 2 ఐడియాలే నావే. ఓకే, 2 ఐడియాలనే నీట్గా వర్క్ చేసుకొని. ఎవరు చెప్పబోతున్నారండి? ఏమీ లేదండి, ఇంకా ఇంకా జస్ట్ ఐడియా స్టేజ్లోనే ఉన్నాయి. అయితే తప్ప అవి ఒక ఫుల్ఫిల్డ్ ఫీలింగ్ రాదు. రైట్ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఆల్రెడీ. సో మీ ఫ్యూచర్ లో మీరు చేసే ప్రతి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.